అవని గుడిలో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదవతి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఎందుకు ఇంత బాధపడుతున్నారు, జరిగిందేంటో అసలు విషయం చెప్పేస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నిన్ను అర్థం చేసుకుంటారు, అలాగే మీ ఆడపడుచును కూడా అర్థం చేసుకుంటారు కదా. అవును, నాకు అంతా తెలుసు, మీ ఆడపడుచు నువ్వు మాట్లాడుకుంటే మొత్తం నేను విన్నాను అని చెప్పేసి అయితే వేదవతి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం లేదు, నేను ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం ఎందుకు ఇంత బాధపడటం చెప్పండి, మీరు బాధపడటం, ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టడం, ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే బాగుంటుంది కదా, అప్పుడు ఏదో ఒక సమస్యకు పరిష్కారం వెతకగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అవని వాళ్ళ తమ్ముడు అక్షయ్ దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా తన కాలర్ను పట్టుకొని, ఎక్కడ ఉంది మా అక్క, ఈ రాత్రి నుండి కనిపించటం లేదు, నీ దగ్గరికే వచ్చింది, ఎక్కడ ఉందో చెప్పు, ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు మా అక్క అని చెప్పేసి అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి అవని వచ్చి రే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కాలర్ని పట్టుకున్న, మా ఆయన కాలర్నే నువ్వు పట్టుకుంటావా అని చెప్పేసి అయితే తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటి నాటకాలు ఆడుతున్నారా, నాటకాలు మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు ఏం చేయడానికి అయినా ఇక్కడికి వచ్చారు, ఇప్పటిదాకా మా పరువు తీసింది చాలదా, ఇంకా కూడా మా పరువు తీయాలనుకుంటున్నారా, అయినా పదే పదే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మేము వద్దు చీ చా అన్నా సరే మా దగ్గరికే ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న అవనిని వాళ్ళ తమ్ముడిని తిడుతూ ఉంటుంది. ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఎందుకు వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు, ఇంతకీ మీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అంటున్నారు కదా అవని, మీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అవని కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వేదవతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.